దత్తాత్రేయుడు స్వరూపం ఏంటి, దత్తాత్రేయుడు ఎలా వచ్చాడు, ఇలాంటి విషయాలని పుస్తకంలో చర్చించాం. పుస్తకంలో చర్చించిన విషయాలన్నీ మళ్ళా మరొకసారి చెప్పడం అవసరం లేదు. పుస్తకం చదవండి, రోజు చదవండి. అది రోజు ఒక రోజులో కంప్లీట్ చేయాలి, 2 రోజుల్లో కంప్లీట్ చేయకుండా మీకు పొద్దున కానీ సాయంత్రం కానీ గాడి చేతిలో కడుక్కొని బట్టలు కట్టుకొని చదువుకోండి. ఒక 2 పేజెస్ 3 పేజెస్. దాన్ని లైఫ్ టైం ఎక్సర్సైజ్ పెట్టుకోండి. పెట్టుకుంటే తద్వారా మీకు మంచి జరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. మనిషి గురించి ఆలోచిస్తే మనిషి 2 విధాలు. ఒకరిని ఒక మనిషి ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ అంటారు, రెండవది ఫుల్ మ్యాన్ అంటారు. అంటే సక్సెస్ఫుల్ మ్యాన్ అంటే పెరిగి పెద్దవాళ్ళని పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేసి అంత చేసిన వాడు సక్సెస్ఫుల్ మ్యాన్ జీవితంలో. ఫుల్ మ్యాన్ అంటే సంపూర్ణమైన మనిషి ఎవడంటే అది దాటి ముందుకు వెళ్ళినవాడే సంపూర్ణమైన మనిషి. చాలామంది 100 గంటల మంది ఆపేస్తారు, ఆపేసి తర్వాత చూసుకుందాలి అంటాడు. చివరికి వచ్చి తీర్థయాత్రలు చేయాలంటే కాళ్ళు లేపో వేళ్ళు లేపో చెప్పేది కూడా చేయలేడు. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మొదలైతే అలవాటు ఉండదు కదా, గుడి ఎక్కడితో ఆ శనివారం అందాలని గుడి కానుంటాడు, కుదరదు. అది మొదల దగ్గర నుంచి చిన్న వయసు నుంచి అలవాటు చేసుకుంటే కొంచెం పెద్ద అలవాటు అవుతుంది. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దత్తాత్రేయుడు కొలవాలంటే జ్ఞానం సంపాదించాలి. దత్తాత్రేయుడు మామూలుగా అందరికీ మిగిలిన దేవతల్లాగా దత్తాత్రేయుడు విధానమే సపరేట్గా ఉంటుంది. జ్ఞానం కావాలనుకునేవాడే దత్తాత్రేయుడు